హలో అండ్ వెల్కమ్ టు బ్రావెక్స్ గ్లోబల్. మనం బిట్ కాయిన్, ఇథీరియం అండ్ XAUSD యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈరోజు ఈవినింగ్ సెషన్కి ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ బిట్ కాయిన్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 69,960 దగ్గర ట్రేడ్ అవుతుంది బిట్ కాయిన్. సో మనకి ఈరోజు మంచి మూవ్ ఇచ్చింది బిట్ కాయిన్. ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ తర్వాత మంచి మూవ్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు బిట్ కాయిన్. మీరు ఇక్కడ చూడండి, మీరు ఇది కనుక గమనించినట్టయితే మీకు ఇక్కడ ఒక ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది కదా, ఇదొక ప్యాటర్న్ అనమాట. టెక్నికల్ అనాలిసిస్లో ఇదొక ప్యాటర్న్. ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్ తర్వాత చూడండి బిట్ కాయిన్ ఎంత మంచి మూవ్ మనకిచ్చిందో. సో మనము ట్రేడింగ్ చేసేటప్పుడు ఇట్లాంటి మూవ్స్ని, ఇట్లాంటి చిన్న చిన్న ప్యాటర్న్స్ని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ ఫ్లాగ్ ప్యాటర్న్ కానీ, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ కానీ, లేకపోతే ట్రెండ్ లైన్ కానీ, ఇలాంటివి పట్టుకొని ఇలాంటి మనము సెటప్స్ని పట్టుకొని మనం మంచి ట్రేడ్ అయితే తీసుకోవచ్చు ఇన్ ఎనీ ఇన్స్ట్రుమెంట్. సో బిట్ కాయిన్ ఇప్పుడు మంచి అప్ మూవ్ అయితే ఇచ్చింది, కానీ ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది ఈ 70,400 జోన్. అది బ్రేక్ చేయలేకపోయింది బిట్ కాయిన్. ఇన్ 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాము ప్రస్తుతం. లెట్స్ మూవ్ టు 1 hour టైం ఫ్రేమ్. హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం ప్రతిరోజు మాట్లాడుకున్నట్టే హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక మనము ఫైండ్ అవుట్ చేయగలిగితే దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్, ఎంట్రీ ఎట్ షార్టర్ టైం ఫ్రేమ్స్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 70,400 దగ్గర కనిపిస్తుంది. మార్కెట్ కనుక ఇది బ్రేక్ చేసి సస్టైన్ అవ్వగలిగితే ఆల్మోస్ట్ మనకి 71,000 వరకు బిట్ కాయిన్ వెళ్ళే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈరోజు సెషన్కి. అది కూడా బ్రేక్ చేసి కనుక మార్కెట్ ఇంకా కూడా మూమెంటం కంటిన్యూ చేయగలిగితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 72,000 దాకా వెళ్ళే ఛాన్స్ కూడా మనకు ఆల్మోస్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ 71,800 అంటే ఆ మూమెంటంలో అది ఆల్మోస్ట్ 72,000 టచ్ చేసినా కూడా మనం ఏమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బిట్ కాయిన్లో. సో ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి 70,400 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 71,000 అండ్ అది కూడా బ్రేక్ చేసి పైకి అప్ సైడ్ మూవ్ తీసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ 71,800 దగ్గర అయితే మనకి రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. ఇక సపోర్ట్ అంటారా, మనం ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లోకి మూవ్ అయ్యి సపోర్ట్ చూద్దాం. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కనుక చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ మనం ఇప్పుడు మళ్ళీ 1 hour టైం ఫ్రేమ్లోకి మూవ్ అయ్యి క్లియర్గా చూద్దాము సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుందో మనకి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ 69,000 ఇక్కడ చూడండి మార్కెట్ ఈ జోన్ నుంచి మళ్ళీ మనకి అప్ మూవ్ ఇచ్చింది కాబట్టి మనం దీన్ని ఒక సపోర్ట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 69,250 రేంజ్లో ఒక సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది బిట్ కాయిన్కి, ఒకవేళ డౌన్ సైడ్ స్లైడ్ అయితే మాత్రం. అండ్ అది కూడా బ్రేక్ చేసి ఫర్దర్ డౌన్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మనకి 68,800 దగ్గర దాకా మనకి సపోర్ట్ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ ఈ రేంజ్లోనే ప్లే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ఎస్పెషలీ ఈ బులిష్ మూమెంటం కానీ కంటిన్యూ అయితే ఈరోజు 72,000 కూడా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది బిట్ కాయిన్. సో లెట్స్ మూవ్ టు ఇథీరియం ఒక మంచి లెవెల్ని అయితే బ్రేక్ చేసింది, మంచి జోన్. ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్లో చూడండి. సో ఇక్కడ చూడండి మనకు 2050 అన్నది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. ఇక్కడ చూడండి నేను మీకు ప్రైస్ లెవెల్ వేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకు ఆల్మోస్ట్ ఈ లెవెల్లో, ఈ జోన్లో మల్టిపుల్ టైమ్స్ ఇది ఒక రిజెక్షన్ లాగా యాక్ట్ చేసింది ఇథీరియంకి. ఇదిగో చూడండి. సో ఈ జోన్లో ఇది బ్రేక్ చేశాక మొమెంటం కనుక కంటిన్యూ అయితే ఆల్మోస్ట్ 2080 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఇథీరియం. మనం ఫస్ట్లో 2080 దాకా అయితే క్లియర్గా వెళ్ళే ఛాన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇథీరియంలో. అండ్ అది కూడా బ్రేక్ చేసి మూమెంటం కనుక కంటిన్యూ అవుతే బులిష్ మూమెంటం ఆల్మోస్ట్ 2150 దాకా మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ 2150 దగ్గర అయితే కనిపిస్తూ ఉంది ఇథీరియంకి. సో ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 2090 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 2150 అండ్ సపోర్ట్ మాత్రం 2000. ఈ 2000 అన్నది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సపోర్ట్కి ఇథీరియంకి. మల్టిపుల్ టైమ్స్ ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. మార్కెట్ పైనుంచి స్లైడ్ అవుతా వచ్చినప్పుడు ఈ 2000 జోన్, అదే 2000 కూడా బ్రేక్ చేసి కిందికెళ్ళి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఈ 2000 అన్నది ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్ లాగా కూడా యాక్ట్ చేసింది. సో 2000 ఈజ్ ద మేజర్ సపోర్ట్ ఫర్ ఇథీరియం. అండ్ అది బ్రేక్ చేసి మార్కెట్ ఫర్దర్ డౌన్ స్లైడ్ అయితే ఆల్మోస్ట్ మనకు 1980 దగ్గర ఇంకొక సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో లెట్స్ మూవ్ టు XAUSD 5,240 ఈ లెవెల్ మాత్రం XAUSD క్రాస్ చేయలేకపోతుంది. మనం మల్టిపుల్ సెషన్స్ నుంచి చూస్తున్నాం. ఇక్కడ నుంచి చూడండి క్లియర్ సెల్ ఆఫ్ అయితే వచ్చింది. సెల్లర్స్ ఇక్కడ యాక్టివ్గా కూర్చొని ఉన్నట్టున్నారు. ఇక్కడ రాగానే దీన్ని క్లియర్గా సెల్ చేస్తూ వచ్చారు.
XAUSD గోల్డ్ని అయితే. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అయితే క్లియర్గా మనకి 5240 దగ్గర క్లియర్గా ఉంది. అండ్ ఇప్పుడు 5183 దగ్గర ట్రేడ్ అవుతుంది XAUSD. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేజర్ రెసిస్టెన్స్ 5205. మనం 5205 దగ్గర కూడా మనకు మల్టిపుల్స్ రిజెక్షన్ అయితే కనిపిస్తూ ఉంది. సో 5205 కనుక బ్రేక్ చేసి సస్టైన్ అయితే 5240 దాకా వెళ్ళొచ్చు మార్కెట్. లేదు అంటే సపోర్ట్ అయితే మాత్రం ఇక్కడ నుంచి మనకి క్లియర్గా చూస్తే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి 5140 అన్నది ఈ రోజుకి ఫస్ట్ సపోర్ట్. అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 5123. అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 5205 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 5240. సో నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.